ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమని మనవి చేస్తున్నాను. హగ్గయి గ్రంథము వాక్యము ధ్యానం చేయబోతున్నాము. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. యూదుల చరిత్ర మాకు ముందస్తుగా, హెచ్చరికగా, మాదిరిగా మీరు అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతలు. మేము మిమ్మల్ని వెంబడించుటలో తీసుకొనవలసిన జాగ్రత్తలు, మా ముందటి తరాలలో వారి జీవితాల్లో కలిగిన అనుభవాల ద్వారా నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభు, ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపండి. వాక్యం వింటున్న క్రైస్తవులు వారు హగ్గయి ప్రవచనాలను అర్థం చేసుకుని మీ రాజ్య నిర్మాణం కొరకు సిద్ధమగుటకు సహాయము చేయండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హగ్గయి గ్రంథం మీ ముందుంచుకొనండి. హగ్గయి గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 37వ పుస్తకం. పాత నిబంధనలో ఇది 37వ పుస్తకం. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో 10వ పుస్తకం. హగ్గయి గ్రంథంలో 2 అధ్యాయాలు మాత్రమే వ్రాయబడ్డాయి. 2 అధ్యాయాల్లో 38 వచనాలు. 38 వచనాల్లో 1131 పదాలు వ్రాయబడ్డాయి. 8 ప్రశ్నలు, 3 వాగ్దానాలు, 9 ఆజ్ఞలు, 5 సందేశాలు. 8 ప్రశ్నలు, 3 వాగ్దానాలు, 9 ఆజ్ఞలు, 5 సందేశాలు హగ్గయి గ్రంథంలో కనిపిస్తాయి. క్రీస్తు పూర్వము 525వ సంవత్సరం మొదలు ఈ ప్రవచనం వచ్చినట్లుగా భావిస్తారు. హగ్గయి అనే మాటకు అర్థము ఫెస్టివల్ ఆర్ మై ఫీస్ట్, నా పండుగ లేదా పండుగ అనే అర్థం. హగ్గయి ప్రవక్త బబులోనులో నుండి తిరిగి వచ్చిన యూదులతో కలిసి యెరూషలేమునకు వచ్చిన వ్యక్తిగా చెప్పబడ్డాడు. బహుశా ఇతడు బబులోనులోనే పుట్టి ఉండవచ్చును. బబులోనులో 70 సంవత్సరాలు యూదులు చెరలో ఉన్నారు. అతడు చెరలో జన్మించి ఉంటాడు. పారసీక రాజు అయినటువంటి కోరేషు అతడు క్రీస్తు పూర్వము 540 సంవత్సరం ఇంచుమించుగా అతడు రాజ్యానికి వచ్చాడు. కోరేషు అతని మేనమామగా చెప్పబడిన దర్యావేషుతో కలిసి ఆ సంవత్సరాన అతడు బబులోనీయుల పక్షంగా యుద్ధాన్ని అతడు జయించాడు. బబులోనీయుల చరిత్ర మనం చూసినట్లయితే నెబుకద్నెజరు బబులోను ప్రధాన రాజు. ఆ తర్వాత అతని కుమారుడు బెల్షజరు రాజు. బెల్షజరు తర్వాత మాదీయుడగు దర్యావేషు రాజుగా వచ్చాడు. ఆ దర్యావేషు బెల్షజరును చంపినప్పుడు కోరేషు కూడా జాయిన్ అయ్యాడు ఆ యుద్ధంలో అని చెప్పబడుతోంది. తర్వాత దర్యావేషు తరువాత కోరేషు పరిపాలనకు వచ్చాడు. దర్యావేషు మాదీయుడు, కోరేషు పారసీకుడు.
కోరేషు పరిపాలనను కూడా కొందరు కొన్ని సందర్భాల్లో దర్యావేషు పాలనగా వ్రాశారనే భావన ఉన్నది. మేనమామ గారి వారసత్వంలో అతని పేరు కూడా దర్యావేషుగానే డైరస్ 1 దర్యావేషు 1గా కోరేషును కొందరు గుర్తించారు. కనుక హగ్గయి గ్రంథంలో చెప్పబడిన దర్యావేషును కోరేషుగానే భావిస్తారు. గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు హెరోడిటస్ అనేటువంటి వ్యక్తి ఈ మాట రాశాడు. కోరేషును గూర్చి యెషయా గ్రంథం, ఎజ్రా గ్రంథాల్లో కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో యూదులు ఇంకా చెరకు వెళ్ళక మునుపు యెషయా కోరేషు అను నా మందల కాపరిని నేను ఏర్పరచుకుంటుని అతడు నా ప్రజలను వెనకకు తిరిగి పంపిస్తాడని చెప్పి ముందస్తుగానే ప్రవచనం చెప్పాడు. కోరేషు యొక్క పేరు, అతని దేశం, అతడు చేయబోతున్న మిషన్, రీబిల్ట్ ఆఫ్ జెరూసలేం టెంపుల్ డిక్రీ, ఇవన్నీ కూడా ముందస్తుగా యెషయా భక్తుడు చెప్పగలిగాడు, ప్రవచనంగా చెప్పగలిగాడు. అంటే బిఫోర్ మోర్ దెన్ 100 years యెషయా చెప్పాడు. డైరస్ 1 అని చెప్పబడిన ఇతని కాలంలో ప్రత్యేకంగా ఇతని పరిపాలన 40 సంవత్సరాలు జరిగిందని భావిస్తారు. ఇందులో ప్రధానంగా ఇతడు తాకీదులు ఇచ్చినప్పుడే పారసీక రాజ్యంలో అతడు జనులు అందరికీ చెప్పింది ఏమిటంటే, యూదులలో ఎవరైతే తమ రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారో వారంతా కూడా వెళ్ళిపోండి, వారి దేవుడు నాకు కనపడ్డాడు, వారి దేవుడు తనకొక మందిరాన్ని తన ప్రజలు కట్టాలని నాకు చెప్పాడు, కాబట్టి మీరు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, వెళ్ళేటప్పుడు వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, ఏవైతే ఉన్నాయో అవసరాలు వాటన్నింటినీ తీసుకొని పొమ్మన్నాడు. చాలా దయనీయమైనటువంటి వ్యక్తి ఈ యొక్క కోరేషు చాలా అద్భుతమైన క్యారెక్టర్. అతని మేనమామ దర్యావేషు అహష్వేరోషు యొక్క కుమారుడిగా చెప్పబడ్డాడు. చూడండి, ఈ ప్రత్యేక సందర్భంలో కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు పూర్వం 537లో ఆ డిగ్రీ వచ్చినప్పుడు 36లో వారు బయలుదేరారు. ఇశ్రాయేలీల చరిత్ర చదువుతున్నప్పుడు నాకు విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సౌఖ్యాలకు అలవాటు పడిపోయేవాళ్ళు. బబులోనులో వాళ్ళు ఉన్నప్పుడు వారికి చాలా ఫ్రీ హ్యాండ్ ఉంది. పేరుకి చెరే కానీ వాళ్ళని నాశనం చేసింది ఏం లేదు. వారు అక్కడ అభివృద్ధి చెందారు, అక్కడ వివాహాలు చేసుకున్నారు, డెవలప్ అయ్యారు, ఇండ్లు కట్టుకున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు మిమ్మల్ని తిరిగి వెళ్ళమంటున్నాడంటే వెళ్ళటానికి చాలా తక్కువ మంది ముందు బయలుదేరారు. 3,000 చిల్లర మాత్రమే మొట్టమొదటి ట్రిప్లో వెనక్కి వచ్చారని భావిస్తారు. 3 దఫాలుగా వాళ్ళు వెనక్కి వచ్చారు. మనకు చెర తరువాత గ్రంథాలు బైబిల్లో, యూదుల చెర తర్వాత గ్రంథాలు హగ్గయి, జకర్యా, మలాకి, ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా. డానియల్ గ్రంథం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జైల్, చెర సమయంలో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన చివరి 3 పుస్తకాలు, అలాగే కీర్తనల ముందున్నటువంటి ఎస్తేరు, నెహెమ్యా, ఎజ్రా, ఆ గ్రంథాలు అన్నీ కూడాను పోస్ట్ ఎక్సైల్, చెర తరువాత పుస్తకాలు. ఈ కాలాల్లో జరిగినటువంటి సన్నివేశాల్లో మనం నెహెమ్యా గోడలు కట్టడం, ఎజ్రా తిరిగి వచ్చి ధర్మశాస్త్రాన్ని మరలా వాళ్ళకు బోధించడం, వాళ్ళ ఒక ఆధ్యాత్మిక నేషన్గా బలపరచడం. అదే సమయంలో ఎస్తేరు రాణి కాలంలో అక్కడ ఉండిపోయినటువంటి యూదులు, వెనుకకు వెళ్ళిపోమని చెప్పినా కూడా కొందరు యూదులు అక్కడ ఉండిపోయారు. అవి చిన్న సంస్థానాలు కాదు. అహష్వేరోషు పరిపాలన 127 సంస్థానాలు. అక్కడక్కడ మిగిలిపోయిన యూదులు వెనక్కి ఎక్కువ మంది వెళ్ళలేకుండా ఇతర ప్రాంతాలు సెటిల్ అయిపోయారు. ఆ సెటిలర్స్ని చంపటం కోసం ప్రయత్నం జరిగినప్పుడే ఎస్తేరు రాణిగా ఉంది.
కనుక హగ్గయి గ్రంథంలో మనం ప్రధానంగా చూసేది ఏమిటంటే రీబిల్ట్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఇన్ జెరూసలేం. సొలొమోను దేవాలయం కట్టాడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు. క్రీస్తు పూర్వం 1000 ఏండ్లప్పుడు దావీదు గారు ఉన్నారు. 960 సంవత్సరాలప్పుడు సొలొమోన్ వచ్చాడు. సొలొమోను దేవాలయం కట్టినది బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 586లో పడగొట్టించాడు. వారు క్రీస్తు పూర్వం 600లోనే చెరగబోయారు. 5 తక్కువ 600 అంటే 605 BC. అక్కడి నుంచి 70 లెక్కేసుకుంటే ఒక లెక్క సరిపోతుంది, 536. మరొక లెక్క లెక్కేస్తే మందిరం పడగొట్టబడింది 586. మందిరం మళ్ళా రీడెడికేట్ చేయబడింది 515. కనుక దాన్ని మనం చూసినప్పుడు అది 70 సంవత్సరాలు కరెక్ట్గా సరిపోతుంది. 70 సంవత్సరాల చెర భౌతికంగా యూదుల డిపార్చర్ ఆర్ అవే ఫ్రమ్ ద జెరూసలేం 70 years అయితే, మందిరం పడగొట్టిన నుంచి మందిరం తిరిగి కట్టడానికి కూడా 70 సంవత్సరాల టైమే పట్టింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే హగ్గయి ఎక్సైల్ రిటర్న్డ్ జూయిష్ పీపుల్లో ఉన్నవాడు. ఆ యొక్క బబులోను చెర నుండి వెనకకు తిరిగి వచ్చిన గుంపులో ఉన్నాడు. వచ్చిన తరువాత జరిగిన సంఘటన ఏమిటి, ఎవరెవరు నాయకత్వంతో వారు బయటకు వచ్చారని జెరుబ్బాబెలు యోధా యొక్క అధికారిగా ఉన్నాడు. తర్వాత కింగ్స్ రాలేదు కానీ అధికారులు వచ్చారు. ఆ అధికారులు నాయకత్వంలో ఉండేవారు. అప్పుడు యెహోయాదాకు కుమారుడు అయినటువంటి యెహోషువ యాజకుడు ఉన్నాడు. సో ఒక యాజకుడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఒక ప్రవక్త లేవాల్సి వచ్చింది. వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు, ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి సతమతం అవుతున్నారు. దేవాలయం ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే అక్కడున్న స్థానిక సమరయులు వాళ్ళు అటాక్ చేశారు, మీరు మందిరం కట్టాకి లేదని. ఇవాళే కాదు, మందిరాలు కట్టకుండా ఆపేటువంటి పెద్ద మనుషులు ఇవాళ కాదు, ఆ రోజును కూడా దేవాలయం, యెరూషలేము దేవాలయం కట్టడానికి వీల్లేదని చెప్పి సమరయులు యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళు ఆల్రెడీ వెనక్కి తిరిగి వచ్చినటువంటి వారు, పెద్ద జనాభా లేరు, పెద్ద వారియర్స్ కాదు వాళ్ళు. దాంతో వాళ్ళు భయపడిపోయి 16 సంవత్సరాలు వాళ్ళు దేవాలయ నిర్మాణం ఆపేశారు, తిరిగి నిర్మాణం చేయటం ఆపారు. అప్పుడు దేవుడు హగ్గయి అనే వ్యక్తికి తన ప్రవచనాలు ఇచ్చి మాట్లాడించాడు. మీరు అనుకుంటున్నారు ఇంకా సమయం రాలేదు, ఇంకా రాలేదు అనుకుంటున్నారు. ఈ లోపల ఈ 16 సంవత్సరాల్లో చక్కగా యూదులు సెటిల్ అవటం ప్రారంభించారు. దేవుడి సంగతి మనకెందుకు, మనం బతికితే బాగుంటుంది చాలు, మన బిజినెస్ బాగుంటే చాలు, మన అగ్రికల్చరల్ బాగుంటే చాలు, మన కుటుంబాలు స్టేబుల్ అయితే చాలు అన్నట్టుగా వాళ్ళు తయారయ్యారు. దేవుడు పంపిన ఉద్దేశం ఏమిటి అసలు? వాళ్ళని వెనక్కి తిరిగి పంపింది, తిరిగి మందిరం నిర్మాణం చేయబడాలి. అంతటి పెద్ద మందిరం కాకపోయినా జెరుబ్బాబెలు కాలంలో ఒక మందిరం కట్టబడుతుంది, కానీ ప్రభావంకి వచ్చేటప్పటికి ఇదే పెద్ద ప్రభావం కలిగిందిగా ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో యెరూషలేము యొక్క టెంపుల్స్ మనం చూస్తే మొట్టమొదట దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు మోషేకి. అది మూవబుల్ ట్యాబర్నకల్, తెరలతో కట్టబడి కొనసాగుతూ వచ్చేది. దానిలో మందసం ఉండేది, ఆ మందసాన్ని మోసుకుపోతుండేవాళ్ళు. అదంతా అమరికంత హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో చూస్తాం. ఆ తరువాత దావీదు ఒక పర్మనెంట్ టెంపుల్ కట్టాలనుకున్నాడు, కానీ సొలొమోను ద్వారా కట్టించాడు. దాన్ని నెబుకద్నెజరు పడగొట్టించాడు. ఆ తర్వాత మళ్ళా జెరుబ్బాబెలు మందిరం కట్టాడు. దాన్ని హేరోదు రిపేర్స్ చేశాడు. క్రీస్తు శకం 70లో యేసుప్రభు మరణానంతరం టైటస్ అనే రోమన్ గవర్నర్ దాన్ని పడగొట్టించాడు. ఆ తర్వాత యూదులు ప్రపంచం అంతా చెదిరిపోయారు, మందిరం లేదు. అక్కడ మరలా మందిరం కట్టబడాలి, అది ప్రవచనం. ఫిజికల్గా ఒక టెంపుల్ అక్కడ నిర్మించబడాలి. దానికోసమే ప్రపంచం అంతా ఇప్పుడు ఎదురు చూస్తాను.
ఆ మందిరం నిర్మాణం చేయబడింది అని అంటే లార్డ్స్ సెకండ్ కమింగ్ ఈజ్ ఎట్ హ్యాండ్. అది ప్రాఫెసీ లెక్క. కనుక దానికి ఎంత టైం తీసుకుంటారు, యూదులు ఎప్పుడు కట్టేస్తారు అనేది మనకు తెలియదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి 18 కిలోమీటర్ల వంతెన ఎక్కడో నిర్మాణం చేసిన ముక్కలు తీసుకొచ్చి ప్లేట్స్ పెట్టి అంటించి పారేశారు. చాలా వెరీ షార్ట్ టైంలో అయిపోయింది అది. ఈ మధ్యనే విన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ చైనా టెక్నాలజీ ఏదో తెస్తున్నాడని. అందులో రోజుకు ఒక అంతస్తు చొప్పున 3 అంతస్తుల చొప్పున 30 అంతస్తులు కట్టేస్తాడు 12 రోజుల్లో. కాబట్టి ఈ జెరూసలేం టెంపుల్ రీబిల్డింగ్ అనేది మళ్ళీ ఒకసారి ప్రభు రాకడ ముందు జరుగుద్ది. తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో మిలీనియం టెంపుల్ 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయన మందిరం ఆ భయంకరమైనటువంటి భూకంపం అనంతరం ఆ టెంపుల్ ఏరియాని ఆయన ఎట్లా చేస్తున్నాడు అనేది అక్కడ చెప్పాడు. కాబట్టి ఈ దేవాలయం అనేటువంటిది ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ డ్వెల్లింగ్ అమాంగ్ దెమ్. అది వారి గుర్తుగా వారికి ఇవ్వబడింది. అందుకని అది కట్టడం అనేది దేవుని యొక్క చిత్తం. అందుకనే దేవుడు వాళ్ళని వెనక్కి తిరిగి వెళ్ళి కట్టుకొని రబ్బాయిని పంపించాడు. ఏదైతే వాళ్ళు దుఃఖపడ్డారో వారి పితరులు, దాన్ని మరలా తిరిగి వాళ్ళకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అదే రెస్టోరేషన్ అన్నాం. మళ్ళీ తిరిగి దేవుడు సమకూర్చుట అది గొప్ప సంగతి కదా. బబులోనికి వెళ్ళిపోయిన వారు, అశ్షూరుకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా తిరిగి ఆ స్థలానికి రావటం అది ఆశీర్వాదకరమైన పని కదా. కానీ శత్రువులకు భయపడి కట్టడం ఆపేశారు. అప్పుడు వారి పరిస్థితి ఏంటంటే వారికి కరువు వచ్చింది. వాళ్ళు సరమవేశం కూడా ఇళ్లలో పడుకోవటం మొదలుపెట్టారు. తిన్నవాడికి కడుపు నిండటం లేదు, త్రాగితే దప్పికి తీరటం లేదు, ఎంత పంట వేస్తే అంత ఇంటికి రావటం లేదు. ఆ పరిస్థితులను బట్టి హగ్గయి వాళ్లకు 5 ప్రసంగాలు చేశాడు, 5 మెసేజెస్ ఇచ్చాడు. ఆ 5 మెసేజెస్ పీరియడ్స్ అన్నీ కూడా దర్యావేషు యొక్క పాలనలో ప్రొవిన్సెస్లో ఉన్నాయి ఈ దేశాలన్నీ కూడా. అందుకనే కాలం దర్యావేషుదే రాయబడింది. కోరేషుగానే చెప్పుకోవాలి దీన్ని మనం. దర్యావేషు అనే పదాన్ని డైరస్ 1 అంటారు ఇంగ్లీష్లో. దీన్ని కోరేషు యొక్క పాలనలోనే మనం భావించాలి. వాస్తవంగా దర్యావేషు అనేవాడు అహష్వారోషు కొడుకు, కోరేష్కి మేనమామని చెప్పబడింది. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 5 డేట్స్ కూడా మనకు బైబిల్ గ్రంథంలో హగ్గయి గ్రంథంలోనే ఇచ్చాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, 6వ మాసము 1వ దినము 2వ సంవత్సరము, దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడెను. 1:1 ఉంది. రెండవది 1వ అధ్యాయం 12 నుంచి 15 వరకు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, 24వ దినము 6వ మాసము దర్యావేషు యొక్క 2వ సంవత్సరము. మూడవది 2వ అధ్యాయం 1వ వచనం నుండి 9 వచనాల మధ్య దర్యావేషు యొక్క 2వ సంవత్సరపు కాలము 7వ నెల 21వ తారీఖు అని చెప్పబడింది. 4వ ప్రసంగం 4వ ప్రాఫెసీ 24వ తారీఖు 9వ నెల, అదే 2వ సంవత్సరం. ఆఖరి ప్రాఫెసీ 24వ తారీఖు 9వ నెల, 24వ తారీఖు 9వ నెల సేమ్ డే 2 ప్రాఫెసీస్ వచ్చినట్లుగా 2వ అధ్యాయం 20 నుంచి 23 మధ్యలో కనిపిస్తుంది. 5 మెసేజెస్ వచ్చాయి దేవుడి నుంచి హగ్గయి గ్రంథం. ఈ 5 మెసేజెస్ కూడా చెబుతోంది ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మీరు మందిరం కట్టాలి, మందిరం కట్టిన తర్వాత మీరు ఆశీర్వదించబడతారు. మునుపటి మందిరం కంటే మీరు కట్టే మందిరం యొక్క ప్రభావం గొప్పగా ఉంటుంది. ఆ తరువాత ఇది మొదలుకొని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మరలా ఒక బలమైనటువంటి రాజ్యంగా మిమ్మల్ని దేవుడు నిర్మాణం చేస్తాడు. ఇది వారికి తెలియజేసినటువంటి ప్రధానమైనటువంటి సందేశంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మందిరం కట్టడం
అనేది ఆ దినాన ఒక టార్గెట్ అయితే, ఈనాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే గ్రేట్ కమిషన్. ఆనాటి కమిషన్ రీబిల్డ్ ద జెరూసలేం టెంపుల్ అయితే, ఈనాటి కమిషన్ రీచ్ ద వరల్డ్ విత్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఈనాడు మనం చేయాల్సినటువంటి మిషన్. ఆనాడు యూదులు ఎట్లయితే సరంబి వేసిన గుడారములలో నిద్రపోయారో, చక్కగా భోంచేసి పడుకున్నారు, ఇవాళ సంఘం కూడా అట్లాగే ఉంది. ఈ సంఘానికి ఒక అపోహ ఉంది, ఏమిటంటే సువార్తీకరణ బాధ్యత కేవలం ఇవాంజలిస్టులు, పాస్టర్లు, రెవరెండ్లు, బిషప్లు వీళ్ళదే అనుకుంటున్నారు. కానీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాస యొక్క బాధ్యతని తెలుసుకోలేకపోతున్నారు. కనుక ఇవాంజలిజం ప్రతి ఒక్కటి చేయొచ్చు. సువార్త చెప్పటానికి ఏమి ఆటంకాలు లేవు, ఎవరైనా చెప్పచ్చు. ఏ విశ్వాస అయినా మరొక వ్యక్తికి సువార్త చెప్పచ్చు. అంతేగాని బీటీహెచ్ చదివితేనే చెప్పాలని ఒకడు, బీడీ చేస్తే చెప్పాలని ఒకడు, ఆర్డినేషన్ ఉంటే చెప్పాలి లేకపోతే లేదని ఇంకొకడు, బైబిల్ డిగ్రీ ఉంటేనే చెప్పాలి లేకపోతే లేదని ఒకడు. ఇదేమి బైబిల్లో లేదు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి శిష్యులనుగా చేయమన్నాడు. శిష్యులను తయారు చేయటమే సువార్తీకరణ యొక్క ఉద్దేశం. దానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ఫుల్ టైమ్ మినిస్టర్. ప్రతి విశ్వాసి పరిపూర్ణమైన, సంపూర్ణ కాల సేవకుడే. ఇది ఒక్క వ్యక్తి మీద కాదు, ప్రతివాడి మీద ఉంది. ఎవరైతే చెర నుండి తిరిగి వచ్చారో వారందరి భుజస్కంధాల మీద మందిర నిర్మాణం బాధ్యత ఉంది. ఎవరైతే పాపము నుండి విమోచించబడ్డారో వారందరి భుజస్కంధాల మీద దేవుని యొక్క మందిరమైన సంఘాన్ని కట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి మాకేం బాధ్యత లేదు, మేము 10 రూపాయలు చందా వేసి వెళ్ళిపోతాం చాలు అనుకుంటే కుదరదు. ఇఫ్ యూఆర్ ఎ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్, యూ మస్ట్ ఇవాంజలైజ్. నువ్వు సువార్తీకరణ చేయాల్సిందే. ఒక ఆయన నన్ను అడిగాడు, ఒక హోటల్కి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, చక్కటి టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు. తింటుండగా నన్ను అడిగాడు. అప్పటికే మేమిద్దరం 10-15 సంవత్సరాలకి స్నేహితులం. ఆయన చాలా పెద్ద ఆయన, వెరీ ఏజ్డ్ వన్. సాగర్, నీకు ఏమన్నా దర్శనం ఉందా అని అడిగాడు. నేను ఆయనకి చెప్పాను, నాకేం దర్శనం అంటే ఏం లేదు, నేను ఇష్టపూర్వకంగా సువార్తకునిగా మారానని చెప్పాను. బికాజ్ ఐఎమ్ ఏ బిలీవర్, I felt it is my responsibility to proclaim the gospel, I said. When I said, no, you should not. నువ్వు సువార్త చెప్పకూడదు అన్నాడు. నేను ఆశ్చర్యపడ్డాను. కానీ నేను వెంటనే ఆయన్ని టిఫిన్ చేస్తున్న అడిగాను, మరి మీకు దర్శనం ఉందా? నాకు దర్శనం ఉంది అని అన్నాడు. నేను ఆయన అడిగాను, మరి నువ్వెందుకు సువార్త ప్రకటించలేదు? దర్శనం ఉంది కదా. ఆ ప్రయత్నంలో ఉన్నానన్నాడు. ఎంతకాలం కానీ? 10 సంవత్సరాలుగా అన్నాడు. నేను ఆయనకి చెప్పాను, నేను 10 సంవత్సరాలుగా నువ్వు అనుకుంటున్న విధమైన దర్శనం లేకుండానే దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని, నాకు ఇచ్చిన బాధ్యత బట్టి నేను సువార్త చెబుతున్నాను. సువార్త చెప్పినందుకు నేను నరకానికి, సువార్త చెప్పనందున దర్శనం కలిగిన నీవు పరలోకానికి ఎట్టేళ్తావు అని అడిగాను. సోదరుడా, సోదరి, ఈనాడు ఏమిటి సందేశం? హగ్గయి గ్రంథాన్ని ధ్యానిస్తే ఏమొచ్చేస్తుంది? ఆనాటి చరిత్ర తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? దాని నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. లైఫ్కి బైబిల్ అప్లై చేసుకోవాలి. లైఫ్ అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక దర్యావేష్ గురించి మాట్లాడుకోవటం, పారసిక కోరేషన్ గురించి మాట్లాడుకోవటం, వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి, వారి టైమింగ్స్ని గురించి, వారి పరిపాలన గొప్పతనం గురించి, అప్పుడున్న రాజ్యాలను గురించి, ఇట్స్ ఆల్ హిస్టరీ. అదంతా చరిత్ర. వాట్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్? ప్రస్తుతాన్ని మనం ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ? ప్రపంచాన్ని క్రైస్తవ దేశాలుగా, ప్రపంచంగా మార్చమని బైబిల్ చెప్పలేదు. ఇట్స్ అ రాంగ్ నోషన్ ఆఫ్ అదర్ రిలీజియస్ పీపుల్ అబౌట్ క్రిస్టియానిటీ. ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం చెయ్యండి అని ఎక్కడ చెప్పలేదు. ప్రపంచానికి సువార్త అందించండి. ఏమిటి సువార్త?
క్రైస్తవులు అవ్వండి అనా? కాదు. యేసును అంగీకరించి అగ్నిగుండం నుండి తప్పించుకోండి. దట్ ఈస్ ద మెసేజ్. అందుకని క్రైస్తవులుగా మారిపోండు అని చెప్పి చెప్పనక్కర్లేదు. ఈ రాంగ్ అండర్స్టాండింగ్ సమాజంలో నుంచి తుడిచేసే బాధ్యత కలిగిన బోధకులు దీని మీద అసలు దృష్టి పెట్టడం లేదు. అది విచారకరం. పౌలు అందుకని అన్నాడు, నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదన్నాడు. యేసు ప్రభువుని గురించి కూడా ఆయన యుద్ధ ఉన్నవారు ఇచ్చారు బాప్తిస్మం అన్నాడు, కానీ ఆయన కూడా ఎవరికి ఇవ్వలేదని చెప్పారు. యేసు బాప్తిస్మం ఇవ్వలేదు, పౌలు కూడా బాప్తిస్మాలు ఇవ్వలేదు. కనుక బాప్తిస్మం రక్షించదు, రక్షించబడిన వాడు బాప్తిస్మం తీసుకుంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది పబ్లిక్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతుంది? ఇది ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. ఇవాళ అది వైఫల్యంగానే చెప్పుకోవాలి. ఏంటో ప్రపంచంలో క్రైస్తవులు పెరిగిపోతారని కొందరు, ఇంకొక కోణంలో ప్రపంచంలో ముస్లింలు పెరిగిపోతున్నారని కొందరు, ప్రపంచంలో హిందువులు తగ్గిపోతున్నారని కొందరు. అనవసరపు ఆనందాలు. మతాల మీద గాడ్ హ్యాస్ నో ఇంట్రెస్ట్ అట్ ఆల్. ఇది మనం తెలుసుకొని తీరాలి. దేవుడు మతాల మీద, మందిరాల మీద తన దృష్టిని నిలపలేదు ఎప్పుడు కూడా. హిస్ టార్గెట్ ఈజ్ పీపుల్. లవ్ ద పీపుల్. ప్రజలను ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు. ఎంతగా అంటే ప్రాణం కంటే ఎక్కువగా చేసి చూపించాడు భూమి మీదకి వచ్చాను. కనుక హగ్గయి గ్రంథం ఏం చెబుతుందంటే, కంప్లీట్ ద టాస్క్ విచ్ గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ యూ. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని పూర్తి చేయమని చెబుతాం. కనుక పూర్తి చేయమని చెబుతున్నాడు కదా అని చెప్పి అందరినీ క్రైస్తవులను చేసేయమని చెప్పి దేవుడు చెప్పలేదు. అందరు క్రైస్తవులు ఎందుకు అవుతారు? బైబిల్ ఎప్పుడో చెప్పింది. చాలా కొద్ది మంది రక్షించబడతారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని చెప్పింది. కాబట్టి ప్రపంచం ఎన్నటికీ క్రైస్తవ ప్రపంచం కాదు. ప్రపంచం ఎన్నటికీ మహమ్మదీయ ప్రపంచం కాదు. ప్రపంచం ఎన్నటికీ కమ్యూనిస్ట్ ప్రపంచం కాదు. ప్రపంచం ఎన్నటికీ హైందవ ప్రపంచం కాదు. ప్రపంచం ప్రపంచంలానే ఉంటుంది, దానిలో అందరూ ఉంటారు. ఇది మనుషులు ఈ చివరి దినాల్లో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత. ఈ ఫేస్బుక్లో వస్తున్న వికృతమైన కొన్ని పోస్టులు చూస్తుంటే హృదయం విదారకంగా అనిపిస్తుంది. అది ఒకసారి పంపేవాడు కూడా ఆలోచన చేసుకోవాలి. పంపేవారి యొక్క మానసిక స్థితి కూడా ఒకసారి బేరీ చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నాం, సమాజంలో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది ఇది అనేది వారు ఆలోచించాలి. యూ డోంట్ నీడ్ టు సపోర్ట్ ద క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఈజ్ క్రిస్టియానిటీ. దట్స్ క్రైస్తవ్యాన్ని నువ్వు సపోర్ట్ చేస్తే దెన్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్? నథింగ్. కనుక అది దేవునిది అయినప్పుడు హూ నీడ్స్ టు సపోర్ట్ ఇట్? ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు దాని పని అది చేసుకుంటాడు. కనుక ఇవాంజలిజం చెయ్యాలి. అది దేవుడు మనకిచ్చిన టాస్క్. ఇందులో హగ్గయి గ్రంథంలో దేవుడు నిన్ను పంపించింది ఎందుకు ఈ లోకానికి? నేను బ్రతికిస్తుంది ఎందుకు? నాకు ఆరోగ్యం బాగాలేదు, అయినా నేను నీరసంగా ఉన్నా లేచి కూర్చుని ఈ వాక్యం ఎందుకు చెబుతున్నానంటే, ఇట్ ఈజ్ మై జాబ్ ఆన్ ద ఎర్త్ ఫర్ టుడే. దేవుడు ఈ దినానికి నాకు ఇచ్చిన పని ఇది. ఇది చేయకుండా నేను పడుకుంటే మీనింగ్లెస్ ఫర్ మై లైఫ్. అది నా భావన. అందుకే నేను లేచి కూర్చొని వాక్యం చెబుతున్నాను. 5,000 ఎపిసోడ్స్లో వెరీ హార్డ్లీ 4 or 5 రిపీట్స్ ఉన్నాయి అంతే. అది కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్లోనే తప్ప ఎన్నడూ కూడా నేను నిర్లక్ష్యం చేయలేదు. కనుక నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. హగ్గయి గ్రంథం ఆనాటి పరిస్థితులలోని వివరణ చెబుతూ ఈనాటి క్రైస్తవ సంఘం తమ మత ఆచార ధోరణులు విడిచి, భయాన్ని విడిచి క్రీస్తు ప్రేమ సువార్తను లోకానికి చాటాలి. అది సందేశం నేను నేర్చుకుంది. రేపటి దినం హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం నేను ప్రారంభిస్తాను. ఎపిసోడ్ సహకారులు లేరు, దయతో ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని అడుగుతున్నాను. ఎపిసోడ్ సహకారులను పంపండి.
ఆనాడు యూదులు తిరిగి వచ్చి దేవాలయం కట్టాలి. ఆనాటికి అది మీ ఆలోచన. ఇప్పటి ఆలోచన ఎవరును ఎక్కడ నశించకూడదని మీరు కోరుతున్నారు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఇచ్చేయించుతున్నారు. కనుక ప్రభు, ప్రతి ఒక్కడు తీర్పు నుండి తప్పించబడాలని సువార్త అందించమన్నారు. ఈ బాధ్యత మాకు నాయన మీరు అనుగ్రహించారు. దీనిని నెరవేర్చుట మాకు సహాయం చేయండి. యేసే పరిష్కారాన్ని దీవించండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.